మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర ఎవరైతే వ్యక్తి కోవా బన్ నమ్మాడో ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన ఒక జర్నలిస్టు ఈయనను ఫుడ్ జిహాదీగా చూపించే ప్రయత్నం చేశాడు. దానివల్ల నెటిజన్స్ మొత్తం ఇలాంటి చిరు వ్యాపారి పైన నా నీ ప్రతాపం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అడగాల్సిన వాళ్ళని అడగాలని ఆ జర్నలిస్టును కూడా వేసుకోవడం జరుగుతుంది. రాజ్యాంగ రక్షణ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరికి సుపరిచితుడు, సామాజిక విప్లవకారుడు రేంజర్ల రాజేష్ అన్న కూడా అక్కడికి వెళ్ళి ఆయనకు మనోధైర్యం చెప్పి ఆయనకు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. మనం ఒక్కసారి రేంజర్ల రాజేష్ అన్న కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సమోసాలు కోవా పనులు చేసుకోవడం సాంప్రదాయం వాళ్ళ తాత ముత్తాతల నుంచి. ఓకే, కావాలని చెప్పేసి ఇక్కడ మత కళలను సృష్టించడం కోసం చేస్తున్న కొన్ని ఛానళ్లు. ఆయన టెర్రరిస్ట్ అనుబంధ సంస్థలతోటి కలిసినని చెప్పేటోళ్ళకి చెప్పారు. కామెంట్ చేస్తున్నాడు బూట్ కాల్తుంది అందాజ ఇదే వ్యాపారి ఒకవేళ హిందూ అయి ఉండి అదే విధంగా ముస్లిం క్రిస్టియన్ అయినా కూడా రేంజర్ల రాజేష్ ఈ విధంగా స్పందిస్తుండేనా? ఫైనల్ క్వశ్చన్. హలో కళ్యాణ్ అన్న, నమస్తే అన్న. నమస్తే నమస్తే కళ్యాణ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. మీరు లైవ్ లో ఉన్నారా? ఓకే అన్న, మీరు నంద్యాల వెళ్ళి ఆ కోవా ఇష్యూ ఏదైతే వైరల్ గా మారిందో వీడియో, ఆ చిరు వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆయనకు మద్దతు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న, ఎట్లా చూడొచ్చు అన్న ఈ ఇష్యూ మొత్తాన్ని? అసలు అంటే ఆయనను ఒక జర్నలిస్టు ఫుడ్ జిహాదీగా చూపించే ప్రయత్నం చేశాడు. అవును, మనం అందరం చూసినాం, లక్షలాది మంది చూసారు దాని మీద. రేంజర్ల రాజేష్ అంటే ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, తప్పు ఎవరు చేసినా, హిందూ చేసినా ముస్లిం చేసినా తప్పే. ఎవరినైనా సరే బాధ పెట్టి, హిందువుని బాధ పెట్టినా ముస్లింని బాధ పెట్టినా తప్పే. ప్రతిసారి ప్రతి ఇష్యూ మీద విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానంలో నడిచే మేము మాత్రమే స్పందిస్తాం. కానీ ఈసారి యావత్తు హిందూ సమాజంలో మెజారిటీ ప్రజలు స్పందించారు. అవునా? అంటే ఒకటి, ఒక రిపోర్టర్ గా తన పని తాను కరెక్ట్ గా చేసిన అని చెప్పి ఆయన అనుకున్నప్పటికీ కూడా ఆ వే ఆఫ్ స్టైల్ ఏదైతే, నీ పేరు వలియా, ఇమీడియట్ గా హైదరాబాద్ డైల్ చేసి మూపియండి చేపియండి. అదే మీ పేరు ఏం పేరు అని అడిగిండు. వలి అన్నప్పుడే మనోడు రెచ్చిపోయి అది సంగతి అని విజృంభించాడు. అది తప్పు. నేనేమంటా అంటే, ఇంత హిందుత్వము, ఇంత వీరత్వము మాలమాదిగా గుళ్ళు కానీ అన్నాడు, ఇటు పోతుందో నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్ అన్న. సొంత జాతిలో మేము వేరులం కాం కదా, మనం అంతా ఒకటే కదా. అవును, హిందూ మతం. మరి వేదాన్ మీడియా తప్ప మెజారిటీ మీడియాలు ఏమి స్పందించలేదు. హిందుత్వాన్ని కాపాడాలనుకుంటే హిందుత్వంలో మా మాదిగ సహోదరులు డప్పు కొట్టకుండా ఏ దేవుడు ఊరేగింపు చేసుకోవాలి. అవును. మాలోళ్ళు పొందబెట్టకుండా, ఖననం చేయకుండా ఎవరికి కూడా స్వర్గం ప్రాప్తి కాలే. అవును. మరి అప్పుడు ఈ వీరులు ఇట్లాంటి వాళ్ళంతా ఇటుపోతున్నా అర్థం కాదు నాకు. అవునవును. నేను ఈ రోజు పోయిన తర్వాత అర్థం ఏమైందంటే, వలి వాళ్ళ తాత ముత్తాత నుంచి సమోసాలు, ఈ కోవా పనుల వృత్తి మీదనే బతుకుతున్నారు వాళ్ళు. ఓకే అన్న. మన దగ్గర తెలంగాణలో మనకు బన్ మస్కా ఉంటే, ఇక్కడ కోవా బన్ను బాగా ఫేమస్ ఉండే. కానీ కర్నూలు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి పడితే ఈవినింగ్ స్నాక్స్ వరకు చాలా కోవా బన్నులు తింటున్నారు. ఓకే. ఆయన నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఇమీడియట్ గా మీరు ఇక్కడ నుంచి మూవ్ చేసుకుని వెళ్ళిపోవాలి, లేకపోతే దాడి చేస్తారనే భయానికి పాపం వాళ్ళంతా తీసుకుని వచ్చి వాళ్ళు ఆ కోవాను తయారు చేసిన కోవాను కూడా నీళ్ళలో పారబోసారు. అంటే తర్వాత ఉపయోగపడదని చెప్పి వాళ్ళు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఆ వీడియో చూసుకుంటే ఒక లేడీ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆమె తిను అంటే ఆయన చెమ్మగిల్లిన కళ్ళతోటి టెన్షన్ పడకుండా తింటుంటే, అంతమంది భూమి గుడినప్పుడు ఎందుకు కాపరపడుతున్నావు అంటే ఎవరైనా టెన్షన్ పడతారు కదా. ఎవరైనా భయపడతారు. ఎందుకంటే పాపం ఒకటి, మేము వచ్చిందేమో సమ్మక్క సారలమ్మ హిందూ జాతరకి, వీళ్ళేమో మమ్మల్ని ముస్లిం వాళ్ళు అని చెప్పేమో ఫుడ్ జిహాదీ అంటున్నారని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక. రెండోది, పర్మిషన్ ఉందా అంటే ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కళ్యాణ్. ఇప్పుడు ఆంధ్రలో వీడికి ఎందుకు వస్తున్నారు అంటే, రేపొద్దున ఆంధ్ర వాళ్ళు కూడా మన వాళ్ళు అక్కడ పోయి వర్క్ చేసుకుంటారు. మన హార్వెస్టర్ పోతా ఉన్నాయి, చాలా రకరకాల రిక్కు బండ్లు పోతా ఉన్నాయి. 100%. ఇప్పుడు ఇది నేనేం అహంకారం అట్లాంటి ఈ మాట మాట్లాడితే మరి రాజస్థాన్ సంగతి ఆడ ఎవరు ఎక్స్పెక్టెడ్ ఇస్తున్నారు లోటపీస్ గారికి. అవును, ఆడ పేడలు తయారు చేస్తాడు చాలా అద్భుతంగా, అట్లా జున్ను లాగా ఉండే పేడ లాస్ట్ 6 నెలల వరకు రాయిలాగా అవుతుంది. ఓకే. నేనేమో ప్రశ్నించడం అందరు తప్పేవాడు చేసిన తప్పే. 5 స్టార్ హోటల్లో ఫ్రోజన్ ఫుడ్ పెట్టే తప్పే. రోడ్ల మీద అంటే మనోడు ప్రశ్నించడం వరకు ఓకే, కానీ తర్వాత మనోడే చర్యలు తీసుకునే విధంగా, అంటే మనోడే పోలీసు, మనోడే లాయరు అయ్యి ఆయనను కొంచెం భయప్రాంతాలకు గురి చేసిన చూడు, అక్కడ నచ్చలేదు సబ్జెక్టు.
ఒక్కటి చెప్తా కళ్యాణ్, అన్న 10 రూపాయలలో ఏమొస్తుంది కళ్యాణ్? సిగరెట్ వస్తలేదు 10 రూపాయలు. అవునన్న. పాపం వాళ్ళు అది సాంప్రదాయ వృత్తి వాళ్ళకి. ఈ రోజు నేను పోయిన తర్వాత తెలిసింది అన్న సమోసాలు కోవా పనులు చేసుకోవడం సాంప్రదాయం వాళ్ళ తాత ముత్తాతల నుంచి. ఓకే. ఈ రోజులలో టైమ్ ఆఫ్ 2026 లో 10 రూపాయలు అనేది చాలా చాలా సింపుల్ విషయం. సింగిల్ టీ రాదు. పేదోడిని ఆకలి తీర్చడం కోసం 2 పన్నులు తింటే 20 రూపాయలకు నీళ్ళు తాగితే పేదోడు ఆకలి తీరుతుంది. అవును. నేను మాత్రం దీన్ని సస్య మీరు ఒప్పుకొని కావాలని చెప్పేసి ఇక్కడ మత కళలను సృష్టించడం కోసం చేస్తున్న కొన్ని ఛానళ్లు హిందువుల మీద అన్యాయం జరిగిన స్పందించాలా, ముస్లింల మీద అన్యాయం జరిగిన దీని గురించి నిన్న వీడియో చేయడం కూడా జరిగిందన్న మా ఛానల్. నేను యాజ్ ఏ హిందూ జర్నలిస్ట్ గా డెఫినెట్ గా ఆయన అత్యుత్సాహం చూపించిండు, ఇది కరెక్ట్ కాదు అని కొంచెం బాధపడుకుంటూ వీడియో చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మానవత హృదయాలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్న నిన్న ప్రెస్ మీట్ లో ఎక్కడో పీడిఐ ప్రెస్ మీట్ లో మనోడు కూర్చున్నాడు. సో మీరందరూ ఎవరైతే ఏమంటే మానవత్వం చూపించిన వాళ్ళందరూ ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన టెర్రరిస్ట్ అనుబంధ సంస్థలతోటి కలిసి నేను చెప్పేటోళ్ళకి ఏం చెప్తాను అంటే అంటారు కదా, పట్ట కామెంట్ లోకమంతా పచ్చగా కనిపిస్తారు. నేను ఒకటే మాట్లాడుతా కళ్యాణ్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది మంది హిందువులు దుబాయ్, సౌదీ, మస్కట్, బెహ్రాన్ లాంటి దేశాలలో బ్రతుకుతున్నారబ్బా. అవునా? ఎగ్జాక్ట్ అన్న. కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో తాటాకుల గుడిసెల నుంచి కూన పెంకల నుంచి ఇలా బంగాళాలు రాగలిగినట్టే ఆ ముస్లిం దేశాలలో పోయి పొట్ట చేత పట్టుకుని బతకొచ్చిన వాళ్ళ నేను ఇంక్లూడింగ్ నాతో సహా. మరి వాళ్ళు అట్లా మత దేశం చూపిస్తే ఎట్లా ఉంటది? డాలర్ సంపాదించడానికి కేడా పోతా ఉన్నారు వాళ్ళు. మీరు హిందువులు అని చెప్పేసి ఎలా కొడితే ఎట్లా ఉంటది? ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలలో కూడా మనకు వాళ్ళకు దేవుని మొక్కుకునే హక్కు వాళ్ళకు కూడా ఉన్నదని చెప్పేసి మన రామ మందిరం కట్టుకునే స్వేచ్ఛను వాళ్ళు ఇచ్చారంటే మరి వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు, మనం ఎంత తిరగారిపోతున్నారు. వాళ్ళేమో మన తోటి హిందువులు వాళ్ళ మతం వేరే కావచ్చు, వాళ్ళ దేవుని ఇక్కడ కట్టుకునే వాళ్ళు భూమి ఇచ్చి మత సామరస్యాన్ని వాళ్ళు కాపాడుతున్నారు వాళ్ళ దేశాలలో. మనమేమో హిందూ దేశాల్లో మారపోతూ 10 రూపాయల పాలకోవాలా? ఇదైతే నిజంగా నేను కాదు, లక్షలాది మంది స్పందించారు కదా. 100% కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కదిలిచ్చింది. అక్కడ కులం మతం కాదు, పేదరికం. అంటే ఆయన కళ్ళు చెప్తున్నాయి, ఆయన బట్టలు కూడా కాదు, ఆయన కళ్ళు చెప్తున్నాయి. పేదరికం స్పష్టంగా కనబడుతుంది ఆయన మొహాలు. అందుకు జాతి మొత్తం కదిలింది. బతకచ్చినాం మేడం. నేను అవును గరీబోళం సార్ మేము అన్నాడు. 10 రూపాయలు గరీబోడు బతకచ్చినాడు కాబట్టి 10 రూపాయలు పని చేస్తున్నాడు. లేకపోతే వాళ్ళు కూడా చికెన్ అయితే పెద్ద పెద్ద దొంగతనం చేస్తున్నాయి, ఏమో చేస్తుండే. అవునన్నా, చాలా బాధాకరమైన విషయం. నా వంతుగా నేను కూడా పోయి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు మనోధైర్యం చెప్పి. ఇంకో విషయం, తెలంగాణ బిడ్డగా నేను పోయి ఆ ఫస్ట్ టైం నేను ఆ కోవా పనులు తినడం నా లైఫ్ లోనే. నేను 3 కోవా పనులు మళ్ళీ చేతుల మీదే చేయించుకొని తినచ్చిన. ఓకే అన్న, అయితే అన్న ఒక మాట, నేను సనాతన ధర్మాన్ని స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంటా కొన్ని సందర్భాల్లో. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మన పని మనం చేసుకుంటా. నిన్న వీడియో చేస్తే కూడా నాకేం కామెంట్ వచ్చిందంటే, అరే నీకు చేత కాదు, నువ్వు క్వశ్చన్ చేయలేవు, తమ్ముడు అడిగిండు, మళ్ళీ ఆ జర్నలిస్ట్ పైన నువ్వేంద్ర వీడియో చేసేదని ఒక కామెంట్ కూడా వచ్చింది. అంటే నువ్వు సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ వ్యతిరేక అనేటట్టు కామెంట్ కూడా రావడం జరిగింది. అసలు కామెంట్ చేస్తాను బూట్ కాలుతుంది అంతా చెప్పు. మాలా మాదిగా గుళ్ళకి రానినప్పుడు రమ్మని చెప్పు. ఓకే, అలా ప్రశ్నించమని చెప్పు. తోటి హిందువుల మీద అన్యాయం చేసినప్పుడు ఇటు పోతుంది, వీళ్ళంతా వీళ్ళ వీరత్వం ఇటు పోతుంది. వేదాంత్ మీడియా ఒక్క మీడియా తప్ప వేరే మీడియా స్పందించలేదు. ఆ కామెంట్ పెట్టాలని చెప్తున్నా. అరే యూస్లెస్ లో దుబాయ్ లా, సౌదీలా, ఖతార్ లా ముస్లిం వాళ్ళంతా కలిసి మనం వెళ్ళగొడితే ఈ దేశంలో బ్రతకడానికి చోటు లేదు మనకు. మున్సిపల్ లో పనిచేస్తే 3,000 రూపాయలు జీతం, అదే మున్సిపల్ అక్కడ పనిచేస్తే 30,000 రూపాయలు జీతం. ఎగ్జాక్ట్ అన్న. మనం కూడా కోట్లాది మంది హిందువులు పొట్ట చేత పట్టుకొని పోతున్నాం. హిందువుల మత సామరస్యాన్ని కాపాడుతారు కాబట్టి దుబాయ్ లాంటి ఇస్లాం దేశంలో కూడా హిందూ అయినటువంటి మన దేవుడు రాముడు గుడిని కట్టుకునే స్వేచ్ఛను ఇచ్చారు. వాళ్ళు ఎదుగుతున్నారు, మనం దిగజారుతున్నాం. అన్న ఫైనల్ గానా థ్యాంక్ యూ మీరు టైం ఇచ్చినందుకు. కానీ ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా వెళ్తాడు, క్లియర్. బట్ నెటిజన్స్ కామెంట్ నుంచి నేను నా క్వశ్చన్ అన్నా, ఇదే వ్యాపారి ఒకవేళ హిందూ అయి ఉండి అదే విలేకర్ ముస్లిమో క్రిస్టియన్ అయినా కూడా రేంజర్ల రాజేష్ ఈ విధంగా స్పందిస్తుండేనా? ఫైనల్ క్వశ్చన్. మన బండి సంజయ్ అన్న పార్లమెంట్ రూలింగ్ లో ఉన్నటువంటి ఏరియాలో అన్న కరీంనగర్ జిల్లా ప్రాంతంలో మాలమాదిగలు హనుమంతుడు మాల వేసుకున్న తర్వాత మాల తీసేసిన నెక్స్ట్ డేనే సత్రం కాడికి పోయి భోజనం వడ్డిస్తా ఉంటే, చల్ మీరు మాలమాదిగలు మీరు అన్నం వండించి మేము తినాలా అని చెప్పి కాపులంతా కలిసి అన్నం కూర నొలకపోస్తే ఆ హిందువులకు అండగా ఉండి ఆ అగ్రవర్ణ హిందువులుగా ఫీల్ అవుతున్న వాళ్ళని జైలుకు పంపింది నేను, బండి సంజయ్ అన్న కాదు. సూపర్ అన్న. బండి సంజయ్ అన్న ఎంపీ పార్లమెంట్ రూలింగ్ లో ఉన్న ఏరియాలో కూడా రాజేశ్వరం. నాకు హిందువులు ముస్లిం కాదు, భారతీయులు అంటే ఇష్టం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సూపర్ స్టేట్మెంట్ అన్న. జై భీమ్, థ్యాంక్ యూ.
చూశారు కదా, ఇది రేంజర్ల రాజేష్ అన్న, ఒక సామాజిక ఉద్యమకారుడు. ఆయన ప్రాంతమైన తెలంగాణ నుండి మా తెలంగాణ బాధలు మీకు వ్యతిరేకం కాదు, కొంతమంది మాత్రమే వ్యతిరేకం. అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు ఎక్కడ కూడా మనోధైర్యం కోల్పోదని 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినట్టే మా ఆ తెలుగు ఛానల్ ద్వారా రేంజర్ల రాజేష్ అన్నకు హ్యాట్సాప్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి.